ఒక సాధువు విహారి వాళ్ళ ఇంటికి వచ్చి ఆ, భిక్ష వేయండి అని అడుగుతూ ఉంటాడు. ఇంకా యమున చాటలో కొన్ని బియ్యం తీసుకొని వచ్చి స్వామీజీకి భిక్ష వేస్తుంది, ఆ సాధువుకి జోలలో వేస్తుంది. ఇంకా లక్ష్మి అక్కడే ఉంటుంది, సహస్ర పద్మాక్షి కూడా బయట నించుని ఉంటారు. ఇంకా అలా భిక్ష వేసిన తర్వాత అతను, అమ్మ నీకు వారసుడు రాబోతున్నాడు అని చెప్తూ ఉంటే లక్ష్మి, యమున, సహస్ర వాళ్ళందరూ చాలా షాకింగ్ గా వింటూ ఉంటారు. ఇంకా సహస్ర చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మి ఏమో నా గురించి చెప్తున్నారు అన్నట్టుగా వింటూ ఉంటుంది. ఇంకా యమున ఏమీ అర్థం కాక అయోమయంలో చూస్తూ ఉంటుంది. నీ నీ వారసుడు రాబోతున్నాడమ్మా, కానీ అతను రాకుండా ఆపడానికి చాలా దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలమ్మా, జాగ్రత్తగా ఉండాలి అని అతను చెప్తూ ఉంటే లక్ష్మి, యమున చాలా షాకింగ్ గా వింటూ ఉంటారు. మరోవైపు అంతకుముందు లక్ష్మి ఫస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీ అని తెలుసుకునే లోపే అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటుంది కదా, ఆ డాక్టర్ రిపోర్ట్స్ అన్ని కూడా వాళ్ళ ఇంటికి పోస్ట్ చేసి ఉంటారు. ఇంకా రిపోర్ట్స్ అనుకోకుండా అంబిక ఫైల్స్ లో కలిసిపోయి ఉంటాయి, పండు తీసుకుని వెళ్తూ ఉంటే ఆ ఫైల్ అనుకోకుండా అంబిక అందులో ఏముందా అని ఆ ప్యాకెట్ అంటే పౌచ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది, అందులో ఏముందా అని. అందులో రిపోర్ట్స్ ఉంటాయి లక్ష్మి ప్రెగ్నెన్సీ అని. ఆ పేపర్స్ పట్టుకొని దొరికాదే లక్ష్మి, ఇప్పుడు చూడు నేను ఎలా ఆడుకుంటాను అని అంబిక ఆ రిపోర్ట్స్ చూసుకుంటూ అనుకుంటూ ఉంటుంది. ఇంకా అంబికకి మాత్రం లక్ష్మి ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిపోయింది, మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.